ప్రైజ్ ది లార్డ్. భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క భారతీయ పౌరుడికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజున నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు మనకు స్వతంత్రాన్ని కలుగు చేశాడు. అందుని బట్టి ఈ దినాన ఎంతో ఆనందిస్తూ సంతోషిస్తూ మీతో మాట్లాడాలని కొన్ని విషయాలు మీ ముందుకు రావడం జరిగింది. ప్రియమైన బిడ్డలారా, భారతదేశాన్ని యేసు ప్రభువారు చాలా ప్రేమిస్తూ ఉన్నాడు అనడానికి బైబిల్లో కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ మాట వినగానే కొంతమంది అనుకుంటున్నారులే, మీ హృదయంలో ఆలోచన చేస్తూ ఉంటారు, ఏంటంటే అసలు భారతదేశానికి యేసు ప్రభుకి ఏంటండి సంబంధం, అసలు యేసు ప్రభు వారు భారతదేశంలో ఎక్కడ పుట్టాడు అనే మాట మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటారు. దేవుడు అన్నవాడు ఒక దేశంలో పుట్టాల్సిన అవసరం లేదు. ఈ దేశంలో పుడితే ఆ దేశానికి దేవుడు కాకుండా పోడు, ఆ దేశంలో పుట్టినంత మాత్రాన ఈ దేశానికి దేవుడు కాకుండా పోడు. ఎందుకంటే దేవుడు అంటే సర్వ సృష్టికి అనగా ఏదైతే దేవుడు నిర్మించి ఉన్నాడో వాటన్నిటికీ, అంటే భూమికే కాదు, భూమిలాగా ఎన్నో గ్రహాలు మనకు కనపడుతూ ఉంటాయి, వాటన్నిటికీ కూడా దేవుడే. ఓన్లీ ఒక చిన్న దేశంలో లేదా చిన్న ప్రాంతానికి సంబంధించిన వాడు మాత్రం దేవుడు కాదు. యేసు ప్రభువారు ఆకాశానికి, భూమికి, విశ్వమంతటికి ఆయనే దేవుడు అని చెప్పడానికి నేను సంతోషపడుతూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, భారతదేశాన్ని దేవుడు ప్రేమించాడు, యేసు ప్రభు వారు ప్రేమించాడు అనడానికి ప్రాముఖ్యంగా 2 రీజన్స్ మనకు కనిపిస్తూ ఉంటాయి. బైబిల్లో భారతదేశం గురించి రాబడి ఉంది. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చూడగలిగితే భారతదేశం పేరు అక్కడ రాయబడటం మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన బిడ్డలారా, దేవుడు ఎంతగా ప్రేమించాడో ఆ విషయాన్ని మనం గ్రహించాలి. చాలామంది అంటారు, యేసు ప్రభువారు అమెరికా దేవుడు అండి, యేసు ప్రభువారు ఫలానా దేవుడు అండి, యేసు ప్రభువారు బ్రిటిష్ వాళ్ళ దేవుడు అండి అని మాట్లాడటం ప్రారంభిస్తూ ఉంటారు. ఈ బ్రిటిష్ వాళ్ళ గురించి కానీ చూస్తే అమెరికా పేరు కానీ ఈ బైబిల్ గ్రంథంలో రాయబడలేదు, కానీ మన భారతదేశం గురించి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అంతేకాక యేసు ప్రభు శిష్యుడైన తోమాని బ్రిటిష్కు పంపించలేదు, అలాగే అమెరికాకి దేవుడు పంపించలేదు. చూస్తే మనం బైబిల్లో తోమాని మన భారతదేశానికి పంపించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తోమా మన భారతదేశంలో సువార్త ప్రకటించాడు, తోమా మన భారతదేశంలో దేవుని సేవ కొనసాగించాడు. అంతేకాకుండా తోమా భారతదేశంలోనే మరణించాడు. యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఆయన ఒక ఆయన. ఈ రోజున మనం ఒకసారి ఆలోచించాలి, మన దేశాన్ని దేవుడు ఎంతగా ప్రేమించాడో చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, మన భారతదేశం పైన దేవుని యొక్క కనుదృష్టి ఎంతగానో ఉంది అనే విషయాన్ని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు మనకు స్వతంత్రాన్ని కలుగు చేశాడు. అంతేకాకుండా మనము కూడా పాపము నుండి స్వతంత్రం పొందాలనేదే దేవుని ఆశ. అందుకే తోమాని పంపించడమైనా, మన దేశం గురించి బైబిల్లో రాయటమైనా, ఇవన్నీ కూడా మనం గమనించాల్సింది ఏంటయ్యా అంటే, మనము పాపము నుండి కూడా స్వతంత్రం పొందాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మనల్ని బానిసలుగా చేసుకున్న వారి చేతుల నుండి మనం ఎలాగైతే విడిపించబడ్డామో, అది స్వతంత్రంగా ఎలా మార్చబడ్డదో అలాగే పాపము నుండి కూడా మనం విడిపించబడాలి, సాతాను చేతుల నుండి కూడా విడిపించబడాలి. అప్పుడే మనకు స్వతంత్రం కలుగుతుంది. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే ఈ స్వతంత్రం దేవుడు కలుగు చేశాడు అనే మాట మనం చూస్తాం. ఇదిగో ఆయనే మనకు స్వతంత్రులుగా చేశాడు అనే విషయాన్ని మనం చూస్తాం. మరలా పాపపు కాడి కిందకి మీరు వెళ్ళొద్దు అనే మాట స్పష్టంగా అక్కడ రాయడం మనం గమనిస్తాం. ప్రియమైన బిడ్డలారా, మరలా పాపపు కాడి కిందకి వెళ్ళొద్దు అని దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే, 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారి లోకానికి వచ్చి మనందరి పాపాల నిమిత్తమై ఆయన కల్వరిలో మరణించాడు. ఆయన ఎంతగానో సిలువలో తన ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. అంతేకాకుండా ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి మనల్ని పాప విముక్తులుగా చేసి ఉన్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, మరలా ఆ దాస్యపు కాడి కిందకు వెళ్ళొద్దు, ఆ పాపపు కాడి కిందకు వెళ్ళొద్దు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రియమైన బిడ్డలారా, దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆలోచించు, అర్థం చేసుకో. ఈ రోజులో మనం ఆలోచన చేస్తే ఎలా ఉందంటే, మన దేశ పరిస్థితులు గమనిస్తుంటే స్వతంత్రం వచ్చింది అని చెప్పి ఎలా పడితే అలా స్వేచ్ఛగా మనం మాట్లాడేస్తూ ఉంటాం, ఎలా పడితే అలా జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాం. స్వతంత్రం వచ్చిందని ఈ రోజు మనం భావిస్తూ ఉన్నాం. మరలా స్వతంత్రం పోతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించాలా. స్వతంత్రం పొందుకోవడమే కాదు, పొందుకున్న స్వతంత్రాన్ని పోగొట్టుకోకుండా కూడా కాపాడుకోవాలా. అందుకే స్వతంత్ర యోధులు ఒకనాడు స్వతంత్రం రావడానికి పోరాడారు. ఈరోజు సైనికులు స్వతంత్రం పోకుండా ఉండటానికి ఎంతగానో వాళ్ళు ప్రయాసపడుతూ, కుటుంబాలను విడిచిపెడుతూ ఎంతగానో వాళ్ళు నల్లగొట్టపడుతున్న పరిస్థితులు మనం చూస్తాం. అయితే ఇప్పుడు నేరుగా మీకు చెప్పే మాట ఏంటంటే, మధ్యలో ఉన్న మనలాంటి వాళ్ళు చేస్తున్న పని ఏంటయ్యా అంటే, ఇదిగో దేశంలో ఎంతగానో నెమ్మది లేని స్థితికి కొంతమంది నడిపిస్తూ ఉన్నారు. దేశంలో మతోన్మాదులు తయారయ్యారు, దేశంలో ఉగ్రవాదులు తయారైపోయారు, దేశంలో పనికిమాలిన వారు తయారైపోయారు.
చూడండి, దేశం కోసం పోరాడుతూ స్వతంత్రం కొరకు అంతగా కష్టపడతా ఉంటుంటే ఇక్కడ ఈ యొక్క దేశాన్ని పరిపాలిస్తున్న స్థితిలో ఉన్నప్పటికీ కొంతమంది వారి స్వార్థాల కొరకు దేశంలో శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు. కొంతమంది వారి మతాలు గొప్పగా ఉండడం కొరకు దేశంలో శాంతి లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ రోజున ఒక క్రైస్తవుడిగా, ఒక సేవకుడిగా మీకు చెప్తా ఉన్నాను, క్రైస్తవుల్లో ఒకవేళ మతోన్మాదులు ఉన్నా, హిందువులో మతోన్మాదులు ఉన్నా, ముస్లింలో మతోన్మాదులు ఉన్నా, జైనుల్లో మతోన్మాదులు ఉన్నా, ఎలాంటి మతంలోనైనా మతోన్మాదులు ఉంటే అది దేశానికి నష్టం. మతం కలిగి ఉండటం తప్పు కాదు, క్రైస్తవుడిగా ఉండటం తప్పు కాదు, హిందువుగా ఉండటం తప్పు కాదు, జైనుడిగా ఉండటం తప్పు కాదు, బౌద్ధుడిగా ఉండటం తప్పు కాదు. కానీ ఇందులో ఉంటూ మతోన్మాదులుగా తయారవుతే అది చాలా తప్పు. మతోన్మాదుల వల్ల ఏమవుతుందంటే దేశానికి నష్టం కలుగుతుంది, దేశంలో నెమ్మది ఉండదు. ఒక మాట మిమ్మల్ని అడుగుతున్నా, మిలిటరీ సైన్యంలో ఒకవేళ నువ్వు ఉంటే అలా చేయడానికి సాహసిస్తావా? సాహసించవు. కానీ ఈ రోజున తిని కూర్చుంటున్నాం. అందుకే మనకు పరిస్థితి ఏమవుతా ఉందంటే అన్నిటిని కూడా మనం విభజించే స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాం. నాకు తెలిసి ఈ విషయాలన్నీ సైనికులు ఆలోచించినప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉండొచ్చేమో, మేమేమో మా జీవితాలు త్యాగం చేసి, మా కన్న బిడ్డలను విడిచిపెట్టి, కట్టుకున్న భార్యను విడిచిపెట్టి, కన్న తల్లిదండ్రులను విడిచిపెట్టి, సుఖాన్ని విడిచిపెట్టి, ఇదిగో సరైన ఆహారాన్ని విడిచిపెట్టి, సరైన వస్త్రాన్ని విడిచిపెట్టి మేము ఎంతగా దేశం కొరకు పోరాడుతూ క్షేమాన్ని కలుగు చేయాలని మేము ఆలోచన కలిగి ఉంటే, దేశంలో కొంతమంది వాళ్ళు ఇలా నిదానం లేకుండా, నెమ్మది లేకుండా దేశాన్ని ఖరాబు చేస్తున్నారనే ఆలోచన వారి గుండెల్లో చేరినప్పుడు వారికి ఎంత బాధ కలుగుతుందో ఒకసారి ఆలోచించాలా. ఈరోజు మనం ఆలోచన చేస్తే అప్పుడు మనం ఏ రీతిగా బతకాలో మనకు తెలుస్తుంది. ఒక క్రైస్తవుడిగా నేను మీకు తెలియచేస్తా ఉన్నాను, నేను మతోన్మాదిగా మారకూడదు, మీరు మతోన్మాదులుగా మారకూడదు. ఎప్పుడైతే మనం ఆ రీతిగా ఉంటామో మన దేశం నెమ్మదిగా ఉంటుంది. దేశపు హక్కులను ఆనుకొని, దేశపు యొక్క చట్టాలను మనం ఆనుకొని, మనకు ఏ రీతిగా అయితే కేటాయించబడ్డదో ఆ రీతిగా మనం ముందు కొనసాగడం చాలా ప్రాధాన్యం అనే విషయాన్ని మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను. నీ మతం చెడ్డదని, నా మతం చెడ్డదని, నువ్వు చెడ్డోడు అని, నేను చెడ్డోడని చాలామంది ఒకరినొకరు దూషించుకుంటూ దేశంలో నెమ్మది లేకుండా చేస్తూ ఉన్నారు. ఈ రోజులో ఇదంతా చూస్తూ రాజకీయ నాయకులు కూడా ఏం చేస్తున్నారంటే వారిని ఆపాల్సింది పోయి వారిని మరికొంచెం రెచ్చగొట్టి పార్టీల పరంగా, మతాల పరంగా పార్టీలు తయారైపోయాయి. ఈ రోజున పరిస్థితి ఎంతగా దిగజారిపోయిందో చూడండి. ఈరోజు స్వతంత్రం అని సంతోషంతో జెండా ఎగరేస్తూ, చాక్లెట్లు పంచుకుంటూ, స్వీట్లు పంచుకుంటూ ఉన్నాం. కానీ ఒక మాట ఒకసారి ఆలోచిస్తే అర్థమవుతా ఉంది, రేపటి దినాన ఈ స్వతంత్రం ఏమవుతుందో అనే విషయాన్ని ఆలోచిస్తే భయం వేస్తూ ఉంది. ప్రియమైన బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. దేశం కొరకు ఆలోచన చేద్దాం. దేవునికి వాక్యం చెప్తుంది దేశం కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. దేశంలో ఉన్న అధికారుల కొరకు ప్రార్థన చేయమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఇదిగో దేవునికి వాక్యం స్పష్టంగా చెప్తా ఉంది, మన దేశం మన చేతుల్లో దేవుడు పెట్టి ఉన్నాడు. మనం తప్పక మన దేశాన్ని కాపాడుకోవాలా, ఆ రీతిగా ఉండడానికి మనం సిద్ధపడాలా. కానీ ఈ రోజున దేశంలో నెమ్మది లేకుండా, శాంతి లేకుండా, సమాధానం లేకుండా అలా జారిపోతూ ఉంటే ఎన్నోసార్లు బాధపడుతూ ఏమీ చేయలేని మౌనిగా నేను ఎన్నోసార్లు కూర్చున్నాను. చాలామంది అంటారు, నువ్వు క్రైస్తవుడివే, నీకేం దేశభక్తి ఉంది, నువ్వు పరాయి దేశస్తు దేవుడిని నమ్ముకున్నావు. కొంచెం జ్ఞానంతో మాట్లాడటం నేర్చుకోండి. ఎక్కడ పరాయి దేశస్తుడు? అమెరికా గురించి మాట్లాడుతున్నారా? ఎక్కడ భారతదేశం ఎప్పుడు ఉంది, అమెరికా ఎప్పుడు ఉంది? 15వ శతాబ్దంలో అమెరికా కనుగొంది. మొదటి శతాబ్దంలోనే కదా తోమ మన భారతదేశానికి వచ్చింది. అమెరికా నుండి ఇక్కడికి సువార్త వచ్చిందా? అమెరికా నుండి ఇక్కడికి మతాన్ని వ్యాప్తి చేస్తూ ఉన్నారా? చాలా తప్పు మాట. మన దగ్గర నుండి అమెరికాకు వెళ్ళి ఉండొచ్చు. కానీ ఈరోజు మన ఆలోచన ఎలా ఉందంటే, చాలామంది మతాల మీద బురద చల్లడం బాగా నేర్చుకున్నారు, బైబిల్ మీద బురద చల్లడం కూడా బాగా నేర్చుకున్నారు, ఇతర గ్రంథాల మీద కూడా కొంతమంది బురద చల్లడం కూడా నేర్చుకున్నారు. ఆ రీతిగా మనం ఎప్పుడు ఉండకూడదు. ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ, ఒకరినొకరు సన్మానించుకుంటూ, ఒకరినొకరు కూడా మనం ఎంతగానో పురుగొల్పుకుంటూ మన దేశం పట్ల గొప్పగా ఉండాలి. ఒకసారి ఆలోచించండి, దేశం లోపల ఉన్న మనం ఆ మతం నువ్వు, ఈ మతం నువ్వు, ఆ మతం నువ్వు అని చెప్పి కొట్టుకుంటున్నాం. మరి మిలిటరీ సైన్యంలో అన్ని మతాల వారు లేరంటారా? ఒకవేళ అన్ని మతాల వారు దేశం కొరకు పోరాడకపోతే దేశం సురక్షితంగా ఉంటుందంటారా? ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నాది ఈ మతం, నేను ఈ దేశం మిలిటరీలోనే ఉండను అనుకుంటే ఏమవుతుంది అనే విషయాన్ని మనం ఒకసారి ఆలోచిస్తే మనకెంతో భయానకంగా మారిపోతూ ఉంది. ఈ రోజున మనం కులాల మధ్య, మతాల మధ్య చిచ్చులు పెట్టుకుంటూ బతకూడదు. ఇదిగో తప్పక దేశం కొరకు మనం అందరం పనిచేయాలి. ఇది నిజంగా మన దేశంలో ఉన్న గొప్ప స్థితి ఏంటంటే, ఎన్ని మతాలు ఉన్నా, ఎంతమంది వేరే ఎంతో దేవుళ్ళను నమ్ముకుంటున్నా వారందరూ కూడా ఐక్యత కలిగి ఉన్నారు. ఒక ఊరిలో చూస్తే అందరూ అన్నదమ్ములుగా కనిపిస్తూ ఉన్నారు.
ఎక్కడికి వెళ్ళినా అందరూ అన్నదమ్ములు కనిపిస్తూ ఉన్నారు. కొంతమంది రెచ్చగొట్టడం ద్వారా మాత్రమే, మతాల మధ్య చిచ్చు పెట్టడం వల్ల మాత్రమే ఐక్యత దెబ్బతిని ఎంతగానో దేశం రెండు ముక్కలుగా అయ్యే పరిస్థితి ఏర్పడతా ఉంది. మన దేశాన్ని మనం చూడగలుగుతామా? చూడలేం. అందుకే స్పష్టంగా ఆలోచించి మతాల మధ్య చిచ్చులు పెట్టుకోకుండా ఐక్యత కలిగి ఎంతో సమానత్వం కలిగి మనం ముందు కొనసాగుదాం. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. మరొకసారి మీ అందరికీ కూడా హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈ మాట భారంతో మీకు చెప్తా ఉన్నాను. మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి. మన దేశం అంతా క్షేమంగా ఉండాలి. మన దేశం ఎప్పుడూ క్షేమంగా ఉండాలని ప్రార్థన చేయడంలో మొట్టమొదటి స్థానంలో ఉండడానికి నేను ఎంతో సంతోషిస్తూ ఉన్నాను. దేవుడు ఇంకా మన దేశాన్ని దీవించి ఎంతో గొప్ప స్థితిలో ఉంచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.